జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. తొందర కానిడయ్యా, మొత్తం క్లీన్ చేయవా. బాబు, నీకు బెయిల్ వచ్చి కోర్టు నుంచి ఇంటికే వెళ్తావనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికే రావడం నాకు చాలా బాధగా ఉంది బాబు. నాకు కూడా ఇంటికి వెళ్ళాలనే ఉంది, కానీ వెళ్ళలేను. ఎందుకంటే నన్ను అలాంటి కేసులో ఇరికించారు. కోర్టులో చాలా తెలివిగా నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళని నువ్వు తిరిగి ఇదే కేసులో ఇరికించావంటగా. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదంతా నా భార్య తెలివితేటలతో చేసింది. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడం కోసం ఎవిడెన్స్లు ఏవీ లేవని సింధు ఈ ప్లాన్ చేసింది. ఈ కేసులో నీకు శిక్ష పడకుండా చేయటానికే నీ భార్య ఎలా చేసుంటుంది. ఈ దెబ్బతో అయినా అసలు దొంగలు బయటకొస్తారని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నాకు తెలిసి ఈ రోజుల్లో భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంతలా ఏ భార్య పట్టించుకోదు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చాలామందినే చూశాను, కానీ సింధు లాంటి అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. ఇంతకీ ఆ అమ్మాయి ఇవాళ నేను చూడ్డానికి వస్తుందా? ఏమో తెలీదండి. సరేలే, నేను వెళ్ళి రిజిస్టర్లో చూసొస్తాను. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. థ్యాంక్స్ యష్. దేనికి సింధు? నేను చెప్పగానే నన్ను నమ్మి కోర్టులో కేసు ఒప్పుకున్నావు కదా, అందుకు. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను సింధు? ఒకప్పుడు నేను నిన్ను నమ్మకపోవడం వల్లే కదా మనకిన్ని తిప్పలొచ్చాయి. ఇక నుంచి నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మను. నా ధైర్యం, నా నమ్మకం నువ్వే సింధు. నీకోసం ఏమైనా చేస్తా. నువ్వు నా జీవితంలో ఉన్నంతకాలం నేను దేనికి భయపడను. జైల్లో ఉన్నా సరే నీ జ్ఞాపకాలతో హ్యాపీగా గడిపేస్తాను. యష్, నేను నీతో లేకపోయినా నా మనసు మాత్రం నీతోనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టే వాళ్ళని కేసులో ఇరిగించాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ 3 మూర్ఖుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. వాళ్ళల్లో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయంతో వణికిపోయేలా చేస్తాను యష్. ఇది నీకు మంచి అవకాశం, వదులుకోకు. నువ్వు ఈ ఒక్క పని చేస్తే నీ మీద ఉన్న అన్ని కేసులు మాఫీ చేయిస్తారు. అవునా? ఇంతకీ నేనేం చేయాలి? జైల్లో ఉన్న ఒక ఖైదీని వేసేయాలి. ఎవరా ఖైదీ? యశ్.
ప్లాన్ ఏంటనేది సాయంత్రం కల్లా నీకే తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. లైఫ్లో నువ్వెప్పుడూ చూడనంత డబ్బిస్తారు. ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. దీని వెనకాల పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, జాగ్రత్త. సరే అన్నా. అరే యశ్బాబుకి ఏదో ప్రమాదం జరగబోతుంది. ఏంటి బాబాయ్, మీరు చాలా టెన్షన్లో ఉన్నారు? అమ్మా సింధు, నీ భర్తకి మళ్ళీ ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందమ్మా. ఏంటి బాబాయ్ మీరనేది? అవునమ్మా, ఇప్పుడే ఎవరో బయట పర్సన్ వచ్చి ఇక్కడున్న ఖైదీతో మాట్లాడుతుంటే విన్నాను. దీని వెనక ఎవరో పొలిటీషియన్ ఉన్నారట. నేను వెళ్ళి ఆ ఖైదీ ఎవరో కనుక్కుంటాను. నువ్వు ఈ విషయం యశ్బాబుతో చెప్పమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండమని. యష్కి ఇంకా ప్రాణహాని ఉందా? భగవంతుడా. సింధు, ఎలా ఉన్నావు? ఏమైంది సింధు? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు యష్, శశికి రాత్రి పీడకలు వచ్చింది. ఇక్కడ నీకేదో జరుగుతుందని భయపడుతుంది. రాత్రంతా పిల్లలు నిద్రపోలేదు. నిన్నే కలవరిస్తున్నారు యష్. పిల్లలు నిన్ను చూడాలని, నీతో ఒక్కసారి మాట్లాడాలని అంటున్నారు. వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. నేను ఫోన్ చేస్తాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. సింధు, యష్ని కలిసావా అమ్మా? కలిసానత్తయ్య. యష్తో మాట్లాడండి. యష్, ఎలా ఉన్నావురా? అమ్మా బాగున్నానమ్మా. మీరు పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామో నీకు తెలీదా? పాపంరా పిల్లలు, నీ మీద బెంగ పెట్టుకున్నారు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.